మాఘమాసం శుక్లపక్షంనాడు వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అని పిలుస్తారు. మాఘశుద్ధ అష్టమి రోజున భీష్మాచార్యుని ఆత్మ శ్రీకృష్ణుడిలో లీనమయ్యింది. భీష్ముడు మోక్షం పొందిన తర్వాత వచ్చే మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి, మహాబల ఏకాదశి, జయ ఏకాదశి అని వ్యవహరిస్తారు. ఈ పరమ పవిత్రమైన భీష్మ ఏకాదశి రోజునే కురుక్షేత్ర యుద్ధ సమయంలో గాయపడిన భీష్ముడు అంపశయ్య మీదన ఉన్న సమయంలో ధర్మరాజుకి విష్ణు సహస్రనామాన్ని బోధించాడు. మరి అసలు భీష్ముడు ఎవరు? అతడి జన్మరహస్యమేనికి? భీష్ముడికి స్వచ్ఛంద మరణం అనే వరం ఉన్నా సరే 58 రోజులపాటు యుద్ధభూమిలో ఎండకు ఎండుతూ మంచుకు తడుస్తూ ఒంటినిండా బాణాలు దిగినా సరే ఆ నొప్పిని భరిస్తూ అసలు అన్ని రోజులపాటు అంపశయ్య మీద ఎందుకున్నాడు? భీష్మ ఏకాదశి